ఈరోజు రెసిపీ ఏంటి అంటే లంచ్లోకి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. పనసకాయలతోని బిర్యానీ చేయాలి అనుకుంటున్నానండి. పనసకాయని బాగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. కుక్కర్లోని పనసకాయలను వేసుకొని అవి మునిగినంత వరకు వాటర్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని కుక్కరు ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసేయాలి. ఈ లోపు మనం బిర్యానీకి ఏమేమి కట్ చేసుకోవాలో అవన్నీ కట్ చేసేసుకుందామండి. అక్కడ విజిల్లు వచ్చేస్తున్నాయండి. ఈ లోపు మనం కుక్కర్ విజిల్ వచ్చేసింది కదండి. ఈ లోపు మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుందాం. ఆనియన్స్, వెజిటేబుల్స్. అందరూ ఏమనుకుంటారంటే పనసకాయ బిర్యానీ అంటే పనసకాయ మాత్రమే వేస్తాము అనుకుంటున్నారు. పనసకాయతో పాటు మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. పనసకాయ ఉడికిపోయిందండి. ఈ జాలీలో వేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడే చల్లగా అయినంత వరకు ఉంచుకుంటున్నాను. ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల మనం వెజిటేబుల్ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నానండి. ఏంటంటే క్యారెట్, మిల్ మేకరు, ఆలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, బీట్రూట్, వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. ఇంకా టమాటీలు కూడా కట్ చేసుకున్నాను స్లైసుల్లాగా. దాంతోపాటు పుదీనా, కొత్తిమీర కూడాను కట్ చేసుకున్నానండి. మసాలా దినుసులు అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి ఉడికిన లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చి కుక్కర్లోనే ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఈ లోపల మనం గరం మసాలా దినుసులు అన్ని రకాలు వేసాను. అన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిపోయింది. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఆ తర్వాత టమాటీలు వేస్తున్నానండి. ఇది బాగా ఫ్రై అయ్యింది. కొంచెం సేపు మూత పెట్టుకుని ఉంచుకుందాము. టమాటీలు మెత్తగైపోయి ఉడికిపోయాయండి. ఇప్పుడు మన దగ్గర ఇవి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఫస్ట్ వేస్తాం. ఆ తర్వాత పనసకాయ వేస్తామండి. ఫస్ట్ ఇవి వేసేయాలి. వేసేసామండి. మూత పెడతానండి. ఈ పనసకాయలు అంటే ఉడికిపోయాయి కదా, అందుకని అవి ఉడికిన తర్వాత ఇవి వేద్దామని ఫస్టే అవి ఉడకబెట్టేస్తున్నానండి. కొంచెం సాఫ్ట్ అయ్యాయండి వెజిటేబుల్స్ అన్నీను. సాఫ్ట్ అయిన తర్వాత ఎందులోనూ పనసకాయ కూడా వేసేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడు మరొక 5 మినిట్స్ ఉడికితే కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదండి. అందుకని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుతున్నాను. మూత తీసి చూద్దాం. అన్ని వెజిటబుల్స్ ఒక 60% అన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో బిర్యానీకి సరిపడినంత సాల్ట్, బిర్యానీ పౌడరు వేసుకున్నామండి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి ఆ మసాలాను, సాల్ట్,
దానికి పట్టాలి కదండి. అందుకని ఈ రెండును ఒక 2 మినిట్స్ వాటితో ఫ్రై చేయిస్తున్నాను. బాగా ఉడికాయి, మసాలా అంతా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. పనసకాయ స్మెల్ కూడా లైట్గా వస్తుంది. ఇందులో కొంచెం వీటికి సరిపోయినంత పెరుగు కూడా వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి మూత పెట్టేసానండి. 2 గ్లాసులు రైస్ వేస్తున్నానండి. రెండు గ్లాసులు రైస్ వేసాను కదండి. డబల్ క్వాంటిటీలోన గ్లాసుకి 2 గ్లాసులు, 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ చెక్ చేశాను, సాల్ట్ మసాలా సరిపోయిందా లేదా అనేసి. సాల్ట్ ఇప్పటికీ కరెక్ట్ సరిపోయింది. ఉడికితే కొంచెం తగ్గుతుంది అనేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మసాలా పౌడర్ అయితే సరిపోయిందండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకుందామండి. ఇందులో బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి ఇప్పుడు కుక్కర్ కప్పు పెట్టిపోయానండి. విజిల్ పెట్టేసాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసానండి. ఇప్పుడు విజిల్ ఒక 2 కానీ 3 కానీ ఉన్నంత వరకు, అంటే చిన్న విజిల్ అయితే 3 పెడతాను. అదే లాంగ్ విజిల్ వచ్చింది అనుకోండి 2 పెడతానండి. అవి అయిపోతే ఆఫ్ చేసేస్తాను. అండి ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ రెండో విజిల్ అండి. ఇది అయిపోయిందండి. ఆఫ్ చేసేస్తున్నాను విజిల్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా చాలా బాగుంది. చల్లగా అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.